హలో అందరికీ. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి తిరుపతి అన్నది చాలా రిచెస్ట్ ట్రిప్ కదా. అది బడ్జెట్లో ఎలా వెళ్ళాలో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎవ్రీడే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. స్లీపర్ క్లాస్ వచ్చేసి 375 రూపీస్ ఈచ్ పర్సన్. అండ్ స్లీపర్ క్లాస్ బుక్ చేయాలంటే 2 months ముందే స్టేషన్కి వెళ్ళి బుక్ చేయాలి. అండ్ ఇఫ్ మీరు ఇమీడియట్గా వెళ్ళాలి అంటే బస్సెస్ అండ్ తాత్కాల్లో అవైలబుల్గా ఉంటాయి. తాత్కాల్ అయితే 1 day బిఫోర్ వెళ్ళి రైల్వే స్టేషన్లో బుక్ చేసుకోవాలి. బస్ అయితే 1000 రూపీస్కి మీకు వచ్చేస్తుంది. అలా మేము ట్రైన్ జర్నీలో సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ట్రూత్ ఆర్ డేర్ ఆడుకున్నాం. అలానే వ్యూస్ చూస్తూ వ్యూస్ చాలా అదిరిపోయాయి. ఆ కొండలు చెట్లు పచ్చగా బాగుంది ట్రైన్ జర్నీ. మీరు మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళండి, చాలా చిల్ అవుతారు. ఫ్యామిలీ కంటే ఫ్రెండ్స్ తోటి వెళ్తేనే ఎక్కువ చిల్ అవుతుంది, ఎందుకంటే మిమ్మల్ని ఇంకా ఆపేవాడు ఎవ్వడు ఉండడు కాబట్టి. అలా వెళ్తూ ఉండగానే స్టేషన్ వచ్చేసింది, తిరుపతి వచ్చేసింది. ఇంకా బస్ స్టాప్కి వెళ్ళి శ్రీనివాస కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ రెండు ఉంటాయి. మీకు ఎక్కడ దగ్గర అనిపిస్తే అక్కడికి వెళ్ళండి. అక్కడ టోకెన్స్ ఇస్తారు, టికెట్ టోకెన్స్ దర్శనంకి వెళ్ళడానికి. అక్కడ దొరకకపోతే పర్లేదు, మీరు సర్వదర్శనం కూడా వెళ్ళొచ్చు. ఇది అలిపిరి నడక మార్గం. ఇక్కడ నుంచి చాలామంది భక్తులు కొండెక్కడానికి వెళ్తూ ఉంటారు. వీడో వేస్ట్ ఫెల్లో అందరూ నార్మల్గా పోతుంటే ఆ బొమ్మను చూసి ఆ బొమ్మ ఎట్లా చేస్తే వీడు కూడా అట్లనే ఎత్తుండు, పండుకొని మొక్కుతుండు. వీడే పెద్ద భక్తుడు అన్నట్టు. సరే పోన్లే అని వీడియో తీసిన. ఇంకెళ్తూనే ఉన్నాడు. కొండపైనకి వెళ్తూ ఉంటే మనకి చాలా దేవస్థానాలు దర్శనం ఇస్తాయి. నరసింహస్వామి, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, ఇలా చాలా దేవాలయాలు వెళ్తూ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే విష్ణుమూర్తి 10 అవతారాల్లో మనకి పైన కొండపైనకి ఎక్కే వరకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇలానే ప్రతి దేవస్థానాన్ని దర్శనం చేసుకుంటూ మొక్కుతూ వెళ్తూ ఉన్నాము. ఇంకా మేమందరం గట్టిగా గోవిందా గోవిందా అని జర్నీ స్టార్ట్ చేసాం మెట్లు ఎక్కడానికి. ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే మావాడు ఉన్నాడు, వాడు ఎక్కువ తొలి మెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు అని పాట పాడుకుంటూ ఎక్కుతున్నాడు. అందరు గోవింద స్మరణ చేసుకుంటే వీడు మాత్రం పాట పాడుకుంటూ పెద్ద ఉరకచ్చుకుంటూ ఎక్కుతుండు. వీనికే పెద్ద నడుసులు వచ్చినట్టు చేస్తుండు. ఇంకా కొంచెం దూరం రాగానే మోకాళ్ళ పర్వతం అని ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మోకాళ్ళతోటే కొన్ని మెట్లు ఎక్కాలి. యాజ్ యువర్ విష్ అది. నేనైతే 11 ఎక్కాను, వీడు మాత్రం 50 ఎక్కాడు. అసలు ఎంత గట్టిగా కోరుకున్నాడో కూడా తెలియదు. వద్దురా చాలరా బాబు అన్నా కూడా నేను ఎక్కితే నీకేమవుతుందన్నా దూలగానివి, నీకే అంతుండే నాకెంత ఉండాలని చెప్పి నేను ఇంకేమనలేదు, ఎక్కుతూనే ఉన్నాడు. ఎంత అలసిపోయినా కూడా నేను ఎక్కుతాను అని చెప్తుండు. మరి గట్టిగా బలంగానే కోరుకున్నట్టున్నాడు సార్. ఏం కోరుకున్నాడో కూడా తెలియదు. చెప్పమంటే చెప్తారా వాడన్న కోరికలు అని అన్నాడు. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పైన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఫర్ నోటిఫికేషన్స్. ఇంకా అలా వెళ్తూ ఉంటే రోడ్డు వచ్చేసింది. ఇక్కడ రోడ్డు 2 kilometers వరకు ఉంటుంది. ఇలా వెళ్తూ ఉండాలి. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వెళ్తూ ఉండగానే కొండల మధ్య నుంచి చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ వస్తాయి. వర్షాకాలంలో అయితే ఇంకెక్కువ వస్తాయంట. మాకేమో ఇప్పుడైతే నార్మల్ వాటర్ డ్రాప్స్ కనిపిస్తున్నాయి, కానీ అవి బాగున్నాయి. కానీ ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. ఇలానే గ్రీనరీ చాలా బాగుంది. లైక్ పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు అన్నట్టుగా అందరు చాలా హ్యాపీగా వెదర్ని అంతా ఎంజాయ్ చేసుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ జర్నీ స్టార్ట్ చేశారు. ఆ 7 కొండలు చూడడానికి చాలా బాగున్నాయి. అలానే ఇంకా మనం తిరుపతికి కొండపైకి వెళ్ళాలంటే బస్సులో వెళ్తే ఈ మార్గం. బస్సు ప్రైస్ వచ్చేసి ఈచ్ పర్సన్ 90 to 95 రేంజ్లో ఉంటుంది. హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ నుండి వెళ్తూ ఉంటే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. వెహికల్స్ పోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్ నడిచే వెళ్ళే వాళ్ళు అండ్ బస్సులో వచ్చేవాళ్ళు ఇదే దారి నుండి వెళ్ళాలి కొండపైనకి. ఇక్కడ నుంచి చూస్తే కొండ సేమ్ విష్ణుమూర్తి ఆకారంలో ఉంటుంది. అలానే తిరుపతి సిటీ చాలా బాగా కనిపిస్తుంది. వ్యూ మాత్రం అసలు మిస్ అవ్వకండి. విండో సీట్ తీసుకొని అక్కడ కూర్చొని చూడండి. ఇదంతా తిరుపతి సిటీ. ఇదంతా మీరు కొండపై నుంచి వెళ్తున్నప్పుడు చూసే వ్యూ చాలా బాగుంటుందండి. డోంట్ మిస్ ఇట్. అండ్ తిరుపతి చేరగానే అక్కడ వెంగమాంబ అన్నప్రసాదంలో మార్నింగ్ ఎలా టిఫిన్ చేయండి. టిఫిన్ చేసినాక డైరెక్ట్ స్నానం చేయడానికి పుష్కరంలో మంచిగా శుభ్రంగా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మీ సత్రం దగ్గరికి వెళ్ళండి. మీరు ఒకవేళ తిరుపతికి ఫ్యామిలీతో వెళ్తే మార్నింగ్ 5కి లేచి రూమ్ దగ్గర లైన్ కట్టాలి. అక్కడ మీకు 100 రూపీస్ ఆర్ 50 రూపీస్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, అవి ఇస్తారు. లేదా మీరు ఒక ఫ్రెండ్స్ తోటి లేదంటే మీరు ఒక్కరే వెళ్తే సత్రం ఉంటుంది, అక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు ఒక లాకర్ ఇస్తారు. అది ఇంకా ఈజీ అయిపోద్ది. అక్కడ తినొచ్చు, పడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు.
ఇంకా మావాడైతే వెళ్తున్నాడు. ఇది లైన్ వరాహస్వామిని దర్శనం చేసుకోవడానికి నైట్ ఉన్న క్యూ చాలా ఎక్కువ ఉంది. అలానే ఆ రోజు బ్రహ్మోత్సవాలు జరిగాయి. వెంకటేశ్వర స్వామిని మేము దర్శించుకుందామని వెళ్తే వెంకటేశ్వర స్వామి మమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చినట్టు అనిపించింది. ఇంకా వీడు పంచ కట్టుకొని నన్ను ఒక వీడియో అని చంపుతుంటే ఒకటి తీసిన. అది వాడికి నడవడం కూడా వస్తలేదు. అది పంచ అసలు ఉత్త పుణ్యానికి కట్టుకున్నాడు. ఇంకా అలా సరదాగా వీడియోలు తీసుకుంటూ సర్వదర్శనంకి వెళ్ళిపోయాం. ఇది సర్వదర్శనానికి వెళ్ళే రూట్. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకొని ఫోన్ ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎగ్జిట్ అండ్ రీఎంట్రీ అని. ఎగ్జిట్ అయిపోండి, మీకు ఇచ్చిన టైం ప్రకారం మీరు రీఎంట్రీ అవుతే డైరెక్ట్ దర్శనం అయిపోద్ది. మాకు మాత్రం 1.5 అవర్లోనే దర్శనం అయిపోయింది. ఇది తిరుపతి గుడి వెనుక నుంచి వచ్చే వ్యూ. ఆ వాటర్ తోటి గోవిందనామాలతోటి అద్దరిపోయింది. డోంట్ మిస్ ఇట్. చాలా బాగుంది. నైట్ వ్యూ మాత్రం చాలామంది భక్తులకి తెలియదు ఇది ఇలా ఉంటుందని. బట్ చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. చాలా బాగుందండి నైట్. ఇంకా మేము దర్శనం అయిపోగానే చెక్అవుట్ చేసేసాం మా సత్రం నుంచి బయటకి. అందరం చాలా ఎమోషనల్ ఇంకా అయిపోయింది ట్రిప్ అని అనుకొని బాయ్ చెప్పేసి తిరుపతి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా లాస్ట్గా బ్యాగ్స్ తీసుకొని తిరుపతి దేవస్థానం ముందుకెళ్ళి అలా ఒక్కసారి తిరుపతిని అంతా చూస్తూ మళ్ళీ మమ్మల్ని రప్పించుకొని వేడుకుంటూ అదంతా చూసాం. ఇక్కడే అండి చాలామంది యూట్యూబర్స్ వీడియోలు తీసుకొని వైరల్ అయ్యేవాళ్ళు. తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తి వెళ్ళాలని చాలామంది అనుకుంటారు. అలానే మేము కూడా శ్రీకాళహస్తికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుంది. దేవుడు తొందరగానే దర్శనం అవుతాడు. 4 శ్రీకాళహస్తిలో సేమ్ అరుణాచలంలోనే 4 గోపురాలు ఉంటాయి. ఏ గోపురం నుంచి వెళ్ళినా కూడా దేవుడు దర్శనం ఇస్తాడు. రాహు కేతు అక్కడ దర్శనమిస్తాడు. ఇది ఒక జ్యోతిర్లింగం. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఎప్పుడైతే మీరు తిరుపతికి వెళ్తారో. ఇంకా వచ్చేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉంది తిరుపతిలో మాత్రం. మేము తిరుపతి నుంచి హైదరాబాద్కి రిటర్న్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం ఇమీడియట్గా. కాబట్టి మాకు 1000 రూపీస్ ఈచ్ పర్సన్ పడింది. శ్రీకాళహస్తి అంటే ఏదో అనుకోకండి, మనం కన్నప్ప మూవీలో చూసాం కదా శ్రీకాళహస్తి అని, ఏనుగు సాలెపురుగు అది అని. అదే ఇక్కడ అది కన్నప్ప సినిమా చూసిన తర్వాత మేము శ్రీకాళహస్తి వెళ్తే నిజంగానే ఆ దేవుని చూసిన ఫీల్ మంచి అనిపించింది. అండ్ అక్కడ మస్ట్ విజిట్ కోవా విత్ ఐస్ క్రీమ్. శ్రీకాళహస్తి దగ్గరలోనే ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు అడ్రస్. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ ట్రై. అంకుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఐస్ క్రీమ్ విత్ కోవా వచ్చేసి 45 రూపీస్. వీడియో పిస్తా ఫ్లేవర్ తీసుకున్నా, నేను బటర్ స్కాచ్ తీసుకున్నా. అక్కడ ఉన్న చాలామంది డిఫరెంట్గా ట్రై చేశారు.